ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ఇప్పుడు మొత్తం కూడా లెక్కించనున్నారు. ఇక లెక్కించిన తర్వాత మరికొన్ని గంటల్లో ఆసక్తికరమైన సన్నివేశం కూడా మన ముందుకు రానుంది. ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనే విషయం కూడా తెలిసిపోనుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ బరిలో ఎవరు జెండా ఎగరవేస్తున్నారనే విషయం అయితే తేలిపోనుంది. 10 రౌండ్లలో కూడా కౌంటింగ్ అయితే జరగనుంది. ఇక ప్రత్యేక అనుమతితో కూడా ఇక్కడ 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ ఉంటారు. ఇక ఏజెంట్ సమక్షంలో ఈవీఎంల మీద సీళ్ల తొలగింపు జరుగుతుంది. ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాల సమయం ఉంటుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకల్లా గడి తుది ఫలితం వెలువడుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 48.49% కూడా పోలింగ్ నమోదైంది. ఇక జూబ్లీ హిల్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య అయితే 4,01,365 మంది ఓటర్లుంటే వాళ్ళలో 1,94,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మరి కాసేపట్లో కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తెలియనున్నాయి. ఇప్పటికే సర్వేల్లో కూడా అనేక ఫలితాలు ఎవరికి వారు కూడా కొంతమంది కాంగ్రెస్ అన్నారు, కొంతమంది బీఆర్ఎస్ అన్నారు. ఇక మొత్తం కూడా ఒక 10,000 మెజార్టీతో కూడా కాంగ్రెస్ వస్తుందని ఒక అంచనా కూడా ఉంది. 10,000 అంటే ఇప్పుడు డెఫినెట్గా కూడా ఒక 6,000కు పైగానే ఎక్కువ మెజార్టీ కాంగ్రెస్కి ఉంటుంది అని చెబుతున్నారు. మరి సర్వేల ప్రకారం ఏదైతే బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి ఎగ్జిట్ పోల్ వచ్చిందో మరి ఆ సర్వేలే నిజమవుతాయా, లేకపోతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏం తీర్పును నిక్షిప్తం చేశారు అనే విషయం కూడా ఇక కౌంటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. కౌంటింగ్ స్టార్ట్ అయిపోయిన కొన్ని గంటల్లోనే మనకు జూబ్లీ హిల్స్లో ఎవరిది గెలుపు, అక్కడ నవీన్ యాదవా లేకపోతే మాగంటి సునీతానా అనే విషయం కూడా ఇక మనకి తెలియపోతుంది. ఇక జూబ్లీ హిల్స్ లో కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇక ప్రెసెంట్ మరి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పరిస్థితి, కౌంటింగ్ సెంటర్ లో ఉన్న పరిస్థితిని కూడా మా ప్రతినిధి సతీష్ అక్కడ నుంచి అందిస్తారు అప్డేట్స్ ని. సతీష్, కౌంటింగ్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లోనైతే రిజల్ట్ ముందుండనుంది. దీనికోసం కూడా యావత్ తెలంగాణ కూడా ఎదురు చూస్తూ ఉందని చెప్పాలి. చాలా ఆసక్తి నెలకొని ఉంది దీని మీద. మొత్తానికి కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే నవీన్ యాదవ్ కూడా కౌంటింగ్ సెంటర్ కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున భద్రత కూడా మొత్తం అంటే 3 అంచెల భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మాగంటి సునీత అటు ముందే అంటే 7:20 కౌంటింగ్ లోపలికి వెళ్ళిపోయారు. నవీన్ యాదవ్ మాత్రం లేటుగా అంటే గెలుస్తాననే ధీమాతో ఆయన వెళ్తూ కూడా నేను 45,000 ఓట్లతో గెలుస్తాను అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తానికి పోలీసులు కూడా పెద్ద పహారా వేశారు. 144 సెక్షన్ నడుస్తుంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తా ఉన్నారు. లోపలికి అనుమతులు ఉంటేనే లోపలికి పంపిస్తా ఉన్నారు. మొత్తానికి 10 రౌండ్లు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా 10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్లలో ఒక్కొక్క రౌండ్ కి 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక 12 గంటల లోపే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోతుంది. అంటే ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది తెలిసే అవకాశాలు ఉంది. ఇక టేబుల్ దగ్గర 42 టేబుల్ ఏర్పాటు చేసినట్లుగా కూడా ఒక్కొక్క టేబుల్ దగ్గర కూడా అక్కడ ఒక ఏజెంట్ ఉంటారని కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. అసలు మొత్తం కూడా అక్కడ లోపల ఎటువంటి కౌంటింగ్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? అత్యున్నతమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క 42 టేబుల్ ఉన్నాయి. 42 టేబుల్లకు గాను ముఖ్యంగా ఓన్లీ వాళ్ళ అనుమతితో అంటే ఎవరైతే వాళ్ళ ఏజెంట్ ఉంటారో వాళ్ళ అనుమతితోనే ఈసీ మొత్తం కూడా పర్యవేక్షిస్తుంది. 42 టేబుల్లలో 10 రౌండ్లలో మొత్తం ఈ కౌంటింగ్ అనేది జరుగుతా ఉంది. అయితే ఇక అక్కడ అభ్యర్థులు చేరుకొని అక్కడ కోలాహలం నెలకొని ఉందా ఏంటి? ఇప్పుడు పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? పార్టీ కార్యకర్తలు మీరు చూడొచ్చు. మొత్తం కూడా అంటే అటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు,
అందరూ ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీరు విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున అంటే కార్యకర్తలు ఇటు నాయకులు అభిమాన నాయకులు అందరూ కూడా రిజల్ట్ ఏం రాబోతుంది, రిజల్ట్ ఎటువైపు వచ్చే ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన ఉంది. 2 సంవత్సరాల్లో చాలా సంక్షేమ పథకాలు చేసినామని కాంగ్రెస్ చెప్తాము. అట్లాగే బీఆర్ఎస్ చూస్తే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఎలక్షన్, ఉప ఎన్నిక ఎలక్షన్. ఎస్ సతీష్, మీరు అన్నట్లుగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఉత్కంఠ నెలకొని ఉండటానికి కారణం ఏంటంటే ఇది ఒకటి ఇటు సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా కూడా ఈ పరిణామం అనేది మారిపోయింది. ఇక్కడ మొత్తం కూడా రేవంత్ రెడ్డి తన భుజాన్ని వేసుకొని నడిపించారు మొత్తం కూడా స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కానీ అని. అక్కడ కేటీఆర్ ఓటు పడితే కనుక అది డెఫినెట్గా కూడా కేటీఆర్ వల్లే ఆ ఓటు పడినట్లుగా కూడా చెప్పారు. ఈ పరిణామాలే ఇప్పుడు చాలా ఆసక్తిని రేకెత్తించాయి అని అనుకోవాలా మనం? అయితే మొత్తం ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి కాంగ్రెస్ మొత్తం కూడా కాంగ్రెస్ 15 రోజులు మొత్తం కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సీఎంతో సహా ఇక్కడే పహారా వేశారు. అటు ఒక బీఆర్ఎస్ చూస్తే ఒక కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇది ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఈ ఎన్నిక ఒకవేళ గెలవకపోతే రేవంత్ రెడ్డి దిగిపోతారనేది కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక ఎలక్షన్ లో దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఈ ఫలితం అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం. అయితే సతీష్, ఇప్పుడు అక్కడికి ఇరు పార్టీలకు సంబంధించిన ఇటు కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ వీళ్ళందరూ అక్కడికి రావడం జరిగింది. అసలు అక్కడ ఉన్న వాళ్ళలో ఇటు బీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళలో కానీ ఈ ఎటువంటి అంచనా నెలకొని ఉంది ఈ తీర్పు మీద? కాంగ్రెస్ వాళ్ళైతే ఇప్పటికే మేము గెలిచినామనే ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్ 100% నవీన్ యాదవ్ కి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నవీన్ యాదవ్ కి కొంచెం వ్యక్తిగతంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ కావచ్చు, ఇంటుగూడ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, ఈ ఏరియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. సో ఈయన గల్లీలలో తిరుగుతూ ఉంటాడు, మంచి చూస్తూ ఉంటాడు అనేది ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ మీద కొంచెం వ్యతిరేకత అనేది తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ ఓటింగ్ నమ్ముతుంది. మాకు సైలెంట్ ఓటింగ్ పడుతుంది, మేము కూడా గెలుస్తున్నాం అనే దీనిలో వాళ్ళు ఉన్నారు. అయితే సతీష్, మనకేమో ఇప్పుడు సర్వేల్లో వచ్చిన దాని ప్రకారం ఏమో ఒక 10,000 మెజార్టీతో కానీ లేకపోతే 7,000 కన్నా ఎక్కువ మెజార్టీతో కాంగ్రెస్ వస్తుంది అని చెప్పి ఒక అంచనా నెలకొని ఉంది. ఈ అంచనా మీద వాళ్ళలో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి? మీరు ఇందాక చూడవచ్చు, నవీన్ యాదవ్ లోపలికి వెళ్ళి కూడా నేను 40 నుంచి 45,000 మెజారిటీతో గెలుస్తాను అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొన్ని అంటే దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఒక 5,000 లేదా 10,000 లోపే మార్జిన్ ఉంటది అని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్ చేస్తున్నాయి. చాలా మంది విశ్లేషకులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. 5,000 నుంచి 10,000 లోపే మార్జిన్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. రైట్. ఇంకా అక్కడ కౌంటింగ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది, కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. ఇక మనం అక్కడ పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి, చుట్టూ ఉన్న వాళ్ళు కానీ దీని మీద వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడే ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చూద్దాం. ఇంకొక 15 హాఫ్ అన్ అవర్ లో 15-20 నిమిషాల్లో ఒక సందిగ్ధంలోకి వచ్చే అవకాశాలు ఉంటుంది. రౌండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కొక్క రౌండ్ కి పార్టీకి సంబంధించిన నాయకులు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి చాలా అరుపులతో చాలా ఉత్సాహంగా కేకలు వేస్తా ఉంటారు. చూద్దాం మరి ఇంకొక 10-15 నిమిషాల్లో రిజల్ట్ అనేది అంటే ఉత్సాహం అనేది కనబడతా ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎస్ సతీష్, మినిట్ టు మినిట్ మీ దగ్గర నుంచి కూడా మేము అప్డేట్ తీసుకుంటాము. ఇక ఈ లోపు అక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా మనం నెక్స్ట్ టైంకి అంటే నెక్స్ట్ మిమ్మల్ని తీసుకునే టైంకి కూడా వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడించేందుకు చూద్దాము. ఎస్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూస్తూ ఉన్నాం కదా, జూబ్లీ హిల్స్లో ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం కూడా 10 రౌండ్లోనైతే ఈ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక మొదటి రౌండ్ స్టార్ట్ అయింది, ఇక కొన్ని నిమిషాలే ఉంది. మొదటి రౌండ్లో ఎవరు ఆధిక్యత సాధించనున్నారు? అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యత సాధిస్తుందా
లేకపోతే ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆధిక్యత సాధిస్తుందా అనేది కూడా కొన్ని నిమిషాల్లోనే మొదటి రౌండ్ కౌంటింగ్ ఫలితం కూడా తెలియనుంది. దీనిలో జనాసక్తి చాలా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఆసక్తి నెలకొని ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ 2 సంవత్సరాల ఈ పాలన వాళ్ళకి తృప్తినిచ్చిందా తెలంగాణ ప్రజలకు, లేకపోతే అసంతృప్తి ఉందా అని తెలిపేందుకు కూడా ఈ ఎన్నిక ఒక సూచన కానుంది అని చెప్పి ప్రజల్లోనైతే ఒక బలంగా నాటుకుపోయింది. ఇందుకు కూడా దీని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు ఇటు నవీన్ యాదవ్ కానీ ఇటు మాగంటి సునీత కానీ వీళ్ళిద్దరు అభ్యర్థులను, ఇటు కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి నవీన్ యాదవ్కి వ్యక్తిగతంగా కూడా అక్కడ ఒక చరిష్మా ఉంది, తనకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. అభ్యర్థి కాంగ్రెస్కి చాలా ప్లస్. ఈ ప్రాంతంలో జూబ్లీ హిల్స్లో కూడా అభ్యర్థి చాలా ప్లస్ అని కూడా చెప్తూ అని చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి నవీన్ యాదవ్కి ఎక్కువ ఓట్లు పడ్డాయా, లేకపోతే మాగంటి సునీత ఇటు మాగంటి సునీత భర్త సానుభూతి ఇవన్నీ వర్కౌట్ అయ్యాయా? మరొకటి ఏంటంటే ఇటు వచ్చేసి బీఆర్ఎస్లో మాగంటి సునీత అనే కొంత అభ్యర్థి కొంచెం ఎక్కువగా కూడా జనాలకు తెలియదు, అభ్యర్థి ఎక్కువ మాట్లాడలేదు, ప్రసంగాలు ఎక్కువ చేయలేదు, ఎక్కువగా కూడా జనాల్లోకి వెళ్ళలేదు సునీత. ఒకవేళ కనుక బీఆర్ఎస్ కనుక ఎక్కువ ఓట్స్ వచ్చి బీఆర్ఎస్ కనుక గెలిస్తే ఇది కేటీఆర్ చరిష్మా, కేటీఆరే మొత్తం కూడా ప్రచారాన్ని తన భుజాన వేసుకున్నారు అని కూడా ఇక్కడ అభ్యర్థి కాంగ్రెస్లో అభ్యర్థి ప్లస్ అయితే ఇక్కడ అభ్యర్థే మైనస్ అంటూ కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఎవరు కాంగ్రెస్ ఆధిక్యత సాధిస్తుందా, బీఆర్ఎస్ ఆధిక్యత సాధిస్తుందా అని చెప్పి కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే మొదటి రౌండ్లో ఎవరు ఆధిక్యత సాధించనున్నారనేది కూడా తెలియనుంది. యూటీవీలో ఎక్స్క్లూజివ్గా కూడా ఇక జూబ్లీ హిల్స్ ఎన్నిక మరి కాసేపట్లో ఇటు బీహార్ ఎన్నిక కూడా స్టార్ట్ అవబోతుంది. బీహార్ మీద కూడా దేశవ్యాప్తంగా కూడా బీహార్ ఎన్నికల మీద కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. మరికొన్ని నిమిషాల్లో బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా యూటీవీలో ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ అవబోతోంది. ఇక ఎలక్షన్ రిజల్ట్ కోసం ఎక్స్క్లూజివ్గా